సార్ నా పేరు దేశ చంద్రన్న ముందడుగు సంస్థ జిల్లా అధ్యక్షుడిని. సార్ సమాచార హక్కు చట్టం దగ్గరకు సమాచార హక్కు చట్టం వచ్చి అక్టోబర్ 12వ తారీఖు నిన్నటికి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇంకా ఆర్టీఐ చట్టం ఎవరైతే దరఖాస్తులు చేస్తున్నారో ఆ దరఖాస్తులకు 30 రోజుల్లో సమాచారం ఇవ్వాల్సిన ప్రజా సమాచార అధికారులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఇవ్వటం లేదు. అందుకోసం ఒక మెమోరాండం ఆర్టీఐ కార్యకర్తలకు సంబంధించిన సమస్యల మీద ఈ రోజు సబ్ కలెక్టర్ గారికి గౌరవ సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తామని చెప్పి వచ్చినాం సార్. 20 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఆదోని సబ్ కలెక్టర్ గారి పరిధిలో 9 మండలాలు వస్తాయి సార్. 9 మండలాల్లో ఆర్టీఐ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు అధికారులు. ఏదైనా సమాచారం దరఖాస్తు వస్తే దరఖాస్తుకు కొంతమంది సమాచారాన్ని ఇస్తున్నారు, ఇంకొంతమంది సమాచారాన్ని ఇవ్వటం లేదు. అదే విధంగా సమాచారాన్ని ఇవ్వటం లేదంటే తహసీల్దార్ కార్యాలయాలు కానీ ఎంపీడీఓ కార్యాలయాలు కానీ కొంతమేర సమాచారాన్ని ఇస్తున్నారు. ఏదైతే అవినీతికి సంబంధించిన దరఖాస్తులు ఉంటాయో ఆ దరఖాస్తులకు సమాచారాన్ని ఇవ్వటం లేదు. ఆ సమాచార హక్కు చట్టం దరఖాస్తుని తొక్కి పెడుతున్నారు. మనం అప్పీల్ చేస్తున్నాము. అప్పీల్ చేస్తే పై అధికారికి 45 రోజుల లోపల సమాచారాన్ని ఇవ్వాల. ఆ సమాచారం అప్పీల్ అధికారి కూడా సమాచారాన్ని ఇవ్వడంలో 45 రోజులు పోయి గడువు దాటినప్పటికీ సమాచారాన్ని ఇవ్వటం లేదు. సమాచార హక్కు చట్టంలో ఏదైతే సెక్షన్ 7(1) సెక్షన్ 19(1) ఉందో అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ఇందు మూలంగా మీకు తెలియజేయడం జరుగుతున్నది. అదే విధంగా ఏ కార్యాలయానికి వెళ్ళినా ఆర్టీఐ దరఖాస్తు పిఐఓ గారికి ఇస్తే పిఐఓ గారు స్టాంప్ వేసి సిగ్నేచర్ వేసి వాళ్ళ హోదా డేట్ అన్ని వేసి ఇవ్వాలా. అలాంటిది వాళ్ళు ఇవ్వడం లేదు. మేము తీసుకోము, మీరు పోస్టులో పంపేయండి అంటారు. దీనికి నిదర్శనం ఈ సబ్ కలెక్టర్ కార్యాలయమే. ఈ కార్యాలయంలో కూడా ప్రభుత్వం ఏదైతే ప్రత్యేకంగా ఒక జీవో పాస్ చేసిన జీవో కాపీ చూపెట్టిన తర్వాత కూడా అప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అంటే ఆ జీవోలు అందరూ ఆర్టీఐ కార్యకర్తలకు తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలిసింటది. సో అధికారులు ఆర్టీఐ చట్టం పట్ల మొద్దు నిద్రను విడనాడాలి. ఆర్టీఐ చట్టాన్ని గ్రామీణ ప్రాంతంలో అధికారులే ముందుకు తీసుకువెళ్లి ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎవరైతే అధికారులు ఈ ప్రభుత్వ సెక్షన్ 25 ప్రకారంగా గ్రామీణ ప్రాంతంలో అధికారులు రెవెన్యూ డివిజనల్ పరిధిలో ఉండే అధికారులు గ్రామీణ ప్రాంతంలో వెళ్లి ప్రచారం చేసి వాళ్లకు అవేర్నెస్ కండక్ట్ చేయాలి. అధికారులు కండక్ట్ చేయటం లేదు, మొద్దు నిద్ర వ్యవహరిస్తున్నారు. మేము ఆ సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రంలో మేము ఏం రాసినామంటే మీ పరిధిలో వచ్చి అన్ని ప్రభుత్వ కార్యాలయాల ప్రజా సమాచార అధికారులను కూర్చోబెట్టి ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీఐ దరఖాస్తు చేసిన అందరికీ సమాచారం ఇవ్వాల్సిందిగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది సార్. ఇది సార్ విషయం సార్. అంటే నిన్నటి రోజుకి 20 సంవత్సరాలు పూర్తయింది మేడం. పూర్తయినప్పటికీ సమాచార చట్టాన్ని అధికారులు సబ్ కలెక్టర్ కార్యాలయం పరిధిలో 9 మండలాలు వస్తాయి. 9 మండలాల ప్రభుత్వ అధికారులు ఎంతో కొంత సమాచార దరఖాస్తుకు సమాచారాన్ని ఇస్తున్నారు. మన దురదృష్టం ఏమంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలోనే సమాచార హక్కు చట్టం అనేది ఇంప్లిమెంటేషన్ కావడం లేదు. ఇది ప్రజల దౌర్భాగ్యం. ఈ రోజు ఆ ఏఓ మేడం గారు లేరు. ఏఓ మేడం గారికి సుమారుగా 10 దరఖాస్తులు ఇస్తే 6 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. 90 రోజులైంది. నిర్ణీత గడువు 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 7(1) ప్రకారంగా అధికారులు తప్పనిసరిగా 30 రోజుల సమాచారం ఇవ్వాలి. అటువంటిది సమాచార హక్కు చట్టాన్ని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ సందర్భంగానే మేము కార్యకర్తలు అందరం వచ్చి మీకు సబ్ కలెక్టర్ గారు లేరు, ఏఓ మేడం సమావేశపరిచి సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి గౌరవ సబ్ కలెక్టర్ గారు
ముందడుగు వేయాలని చెప్పి కోరుతున్నాం మేడం. దయచేసి